నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో గణపతి దత్త ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. మహాదేవ శ్రీమాత్ర నమః. జీవితంలో ప్రతి ఒక్కరికి లక్ష్మీ అనుగ్రహం కావాలండి. లక్ష్మి లేకపోతే, ధనం లేకపోతే అసలు జీవితం నడవదు. సో జీవితంలో కావాల్సిన లక్ష్మీ అనుగ్రహానికి అలాగే సక్సెస్ కూడా ఉండాలి. సక్సెస్ ఎప్పుడైతే ఉంటుందో లక్ష్మీదేవి అనుగ్రహం కూడా అప్పుడే ఉంటుంది. సో అటువంటి వాళ్ళు సక్సెస్ కావాలి, లక్ష్మీ అనుగ్రహం కావాలి, మేము ఎంత కష్టపడుతున్నా సక్సెస్ రావట్లేదు, అలాగే ధనం కూడా రావట్లేదు, వచ్చినా నిలబడడం లేదు అనే వాళ్ళకి ఎటువంటి పరిహారాలు పాటిస్తే ఆ లక్ష్మీ అనుగ్రహం సక్సెస్ అనే జీవితంలో ఉంటుంది? తప్పకుండా అమ్మా. ఇప్పుడు లక్ష్మీ అనుగ్రహము అంటే కేవలం డబ్బుతోనే ముడిపడి ఉండదు. అదేవిధంగా సక్సెస్ అనేటువంటిది అదొక మైలురాయి జీవితంలో. ఎప్పటికీ సక్సెస్ గా ఉన్నా కూడా చిరాకులు వేస్తుంది వాస్తవానికి కూడా. ఇదైతేనంటే ఫెయిల్యూర్ కావాలి అని నేను చెప్పట్లేదు, బట్ ఎప్పటికీ సక్సెస్ లో ఉంటే మనిషికి అహంకారం పెరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తుంచుకోండి. లేదా ఎప్పటికీ సక్సెస్ ఉండేటువంటి వారు ఎవరు అంటే మనసులో ఎలాంటి కుళ్ళు కుతంత్రాలు కావచ్చును, అదే విధంగా ప్యూర్ హార్ట్ గా ఉంటారో, ప్రతిదీ ఒక స్పోర్టివ్ గా అంటే పాజిటివ్ గానే ఎవరో నన్ను ఇట్లా ఏలు పెట్టి చూపెట్టినా కూడా నన్ను ఏలుబెట్టి చూపెట్టిన నా గురించి ఏమైనా చెప్పుకుంటున్నారా, నాతో ఏమన్నా నాకేమైనా చెప్తాడా, నా గురించి ఏమైనా మాట్లాడుతున్నారా, ఈ టెన్షన్. అండ్ ఇప్పుడు మీరేదో పని మీద నాకు కాల్ చేశాను, నేనేదో పని మీద ఒక ఎక్స్ పర్సన్ కాల్ చేశాను, ఇక్కడికి ఇది అయిపోయింది. వేరే వారు మిమ్మల్ని అడగడం, ఫలానా వ్యక్తి మీకెందుకు కాల్ చేసిన, ఇదే వ్యక్తి నన్ను అడగడం, ఫలానా వ్యక్తే చేసిందా లేదా నువ్వే చేశావా. ఇప్పుడు ఈ సందర్భం లేని విషయాలు ఈ ఎక్స్ పర్సన్ కు నువ్వు ఫోన్ చేసి చెప్పడం, నువ్వంటే ఈ వై పర్సన్ ఉదాహరణ. అంటే ఇది బుర్ర ఖరాబ్, ఇది అవసరం లేని విషయం. అండ్ భగవంతుని విషయంలో మీరు గుడికి వెళ్తారా, తీర్థయాత్రలకు వెళ్తారా, ఇంట్లో మొక్కుకుంటారా, మీ విషయం, మీ ఇష్టం. ఏది చేసినా మంచి భావనతో కనెక్ట్ కండి, మంచి భావనతో మాత్రమే కనెక్ట్ కావాలి అని నేను చెప్తున్నా. సో గుడికి వెళ్ళారు, గుళ్ళో మనశ్శాంతి లేకుండా ప్రదక్షిణ అయిపోయాక ఏదో చిరాగ్గా మాట్లాడడం, ఇంతసేపు అయింది ప్రదక్షిణ, లేదా ఇంతసేపు అయింది కాళ్ళు నొప్పి లేస్తుంటే, లైక్ అది ఏదైనా కావచ్చు. అక్కడ జరిగినటువంటి సంఘటన. మొన్న తిరుపతికి వెళ్ళాను నేను, ఇది చెప్పొద్దు అనుకున్నా చెప్తున్నా. తిరుపతికి వెళ్ళిన సందర్భంలో ఒక మనకు అందులో రూమ్ లో కూర్చుని పెడతారు కదా, ఒక 1 hour ఏమో రూమ్ లో కంపార్ట్మెంట్ లో కూర్చుని పెట్టిన సందర్భంలో అక్కడికి స్వామివారి యొక్క ప్రసాదం వచ్చింది. స్వామివారి యొక్క ప్రసాదం వస్తే ఆ ప్రసాదాన్ని స్వీకరించే సందర్భంలో నా పక్కనే ఒకరు మాట్లాడుకుంటున్నారు. ఇలా ఏమేమేసిర్రు, క్యారెటా, ఓకే సాంబార్ రైస్, ఇది బఠానీలు వేసారా ఇందులో, కాదు బఠానీలు కాదు ఇవి, దాని గురించి చర్చ. నువ్వు తింటే తిన లేకపోతే లేదు, నీకెందుకు ఆ చర్చ? అంటే దాంతో బుర్ర ఖరాబు కదా. ఇప్పుడు నీ బుర్ర ఖరాబు. ఇప్పుడు పిల్లాడికి ఆకలి అవుతుంది, లేదా మీ భర్తకి ఆకలి అవుతుందో, మీ అంత ఇప్పుడు మీ భర్తకున్న మెచ్యూరిటీ మీకు ఉందో లేదో, ఏదో తిన్నావా గమ్మన పక్కన పడేసామో అయిపోయింది. ఈ వాటర్ అక్కడ త్రాగునీరు, మినరల్ వాటరేనా లేదా మామూలు వాటరా, ఇది త్రాగొచ్చునా, త్రాగే నీరు అని రాసింది అక్కడ, త్రాగొచ్చా. అంటే కొందరు ఉంటారమ్మా. ఇప్పుడు మనము పూజ చేస్తున్నాం, మేము ఎక్కడికైనా వెళ్తాం కదా, పూజ చేయించే సందర్భంలో మంత్రులు గారు ఈ సమయంలో ఇట్లా చేయాలి, ఈ సమయంలో అట్లా చేయండి, మంచిగా చేయండి, గట్టిగా చేయండి. గట్టిగా చేసేది ఏంది పూజ? పూజ గట్టిగా చేసుడు ఏంది, మంచిగా చేసుడు ఏంది అంటే ఎట్లా ఉంటుంది? అది నాకు అర్థం కాని విషయం.
నవ్వుకుంటాం మేము, ఏం చేస్తాం అక్కడ, సర్లే అని చెప్పి అప్పుడే నేను అనేది ఇవి చాలా కొన్ని అది కరెక్ట్ కాదు. ఇలాంటి సిచ్యువేషన్స్ పెట్టుకుని చాలా నెగిటివ్. ఏదైనా ఒక వస్తువు ఉన్నది అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఎవరిచ్చిండు, ఇది ఎప్పుడు తయారైంది, లేదా ఇది ఇట్లనే ఉంటుందా, ఎందుకు ఇన్ని రకమైనటువంటి క్వశ్చన్స్, వాడు మీకు ఫోన్ చేసిండా అని ఆరాధియడాలు, ఏమని మాట్లాడిండని, నాతో మాట్లాడిండు ఫలానా విషయం చెప్పిండు, నీతో కూడా అదే విషయం చెప్పిండా. పెళ్లి పత్రికలో పంచే సందర్భాలలో గాని మర్చిపోయినా అసలు ఇది ఇక్కడనే మనుషుల యొక్క బుద్ధి కనబడుతుంది, నేను చెప్పకూడదు కానీ ఎవరో పాపం పెళ్లి పత్రికలు మీకు తీసుకొని రావాలి. ఉదాహరణకు ఒక 2 3 అక్క చెల్లెలు ఉన్నారు, లేదా 4 5 వాళ్ళ ఇంట్లో రిలేటివ్స్ ఉన్నారు. ముందు అక్కడికి వెళ్ళిండ్రా, ఓకే, వాళ్ళ కొడుకుకి చెప్పినావా, వాళ్ళ కోడలికి చెప్పినావా? ఇంట్లో భార్య భర్త అంటే పెద్దవారు ఉన్నారు, వారికి కార్డు ఇచ్చి అందరూ రండి, అంతే కదండి, అందరు రండి అంటే నీ బాధ్యత. అక్కడ నువ్వు చిన్నతనంలో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి తిరిగావుగా, నువ్వు చిన్నగా ఉన్నప్పుడు నేను ఎత్తుకున్నారు వారు, నువ్వు చిన్నగా ఉన్నప్పుడు వారి ఇంట్లో అన్నం తిన్నావు, నువ్వు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలతో ఆడుకున్నావు, నువ్వు చిన్నగా ఉన్నప్పుడు నిన్ను పిలవకుండానే వాళ్ళ ఇంట్లో నేను రోజు పడుకుంటా అన్నావు, అవునా కాదా? ఇవాళ నీకు మీ ఇంటికి అమ్మ నాన్నకు వచ్చి కార్డు ఇస్తే నాకు చెప్పనలేదు, నేను రానే రాదు, ఇదేంది అంటే నువ్వు నీ వయసు పెరిగింది కానీ నీ బుద్ధి పెరగలేదా? ఇలాంటి వ్యక్తులకు ఆ పూజలు చేస్తే పుణ్యాలు వచ్చేది. తప్పు, అది చాలా తప్పు. కనుక ఇది ఎవరు ఏమన్నా అర్థం చేసుకున్నా మంచిదే, కానీ నేను 100% ఒకటే చెప్తున్నాను, మంచి మనసు ఈ విషయాలలోనే తెలుస్తుంది ఎవరిది ఎలాంటి మనసు అని. నేను మంచి మనసు అని నేను అనుకుంటున్నా, అయిపోతానా? కాదు కదా, పక్క వాళ్ళని ఇప్పుడే ఫోన్ చేస్తే ఎవరైనా ఫ్రస్ట్రేషన్ అనే ఎవరినంత మాత్రం అయిపోదు కదా. కనుక ఇప్పుడు ఈ విషయాలు కూడా నేను ఇంత ఫ్రస్ట్రేషన్ గా ఎందుకు చెప్తున్నా, నేను మొన్న రీసెంట్ గా చూసా ఒక సందర్భం, ఒక పాపం ఒక ఫ్యామిలీ నలిగిపోయింది ఈ పెళ్లి పత్రికకు సంబంధించినటువంటి విషయం మీద. కనుక అలాంటి వారు కూడా ఉంటారు. కనుక అలాంటివి ఉండకుండా ఇక మనం ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళిపోయినా కానీ చెప్తున్న విషయము, సక్సెస్ కావాలి అన్నా మీకు ఎప్పుడైనా కూడా ప్రతి వారిని కూడా యాక్సెప్ట్ చేయండి, ప్రతి వారిని ప్రేమించండి, గౌరవించండి, అంతే. ఇక్కడ లవ్ అంటే ఒక అబ్బాయికి అమ్మాయికి కాదు అందరా. అదేదో సినిమాలో మన త్రివిక్రమ్ గారు రాశారు, అంటే చెప్తున్నా, మన లాస్ట్ మహేష్ బాబు సినిమా గుంటూరు కారం, అందులో నువ్వు గడ్డం పెంచావంటరా అంటే లవ్ ఫెయిల్యూర్ అంటాడు, అన్న తర్వాత నిన్నెవరు రిజెక్ట్ చేశారా అని అంటుంది, నువ్వే అంటాడు. తల్లికి సంబంధించి లవ్ ఫెయిల్యూర్ అని చెప్పి అసలు బాబా అంటే ఉంటారు. నేను చెప్పేట విషయం అది. కనుక ఒక లవ్ అనగానే ఒక అబ్బాయి అమ్మాయి కానీ కాకుండా అట్లా అంత ఎఫెక్షన్ గా అన్నయ్యతో గాని తమ్ముడితో గాని అక్కలతో గాని అంత ప్రేమగా ఉంటేనే అన్ని రకాలుగా సక్సెస్ వస్తుంది. మనం ఎప్పుడు నేను ఫస్ట్ లో చెప్పా, ఎప్పుడు సక్సెస్ ఉండొద్దు, డౌన్ ఫాల్ కూడా కావాలనేది ఇదే. ఎప్పుడు సక్సెస్ ఉండాలి అంటే మనం బ్యాలెన్స్ చేస్తుండాలి, వీరందరినీ ప్రేమగా కలుపుకుంటూ ఉండాలి, అంతే. ఇప్పుడు ఎవరిదైనా ఫంక్షన్ మీ అమ్మ నాన్నకు తెలిసింది, వాళ్ళని నువ్వు తీసుకొని పోవాలి. అట్లా ఇలాంటి సిచ్యువేషన్స్ పెట్టుకుంటే అన్ని రకాలుగా సక్సెస్ అవుతుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా కూడా మన లెఫ్ట్ కాలు కింద చక్కగా కూడా పిల్లలకు పెడతారు కదా కింద పాదాలకు దిష్టి తగలకుండా, అట్లా ప్రతిరోజు కూడా మనం పాదాలకు ఆ యొక్క కాటుకతో ఒక దిష్టి చుక్క పెట్టుకోవాలి. ప్రతిరోజు లెఫ్ట్ లెగ్ రైట్ లెగ్ వచ్చేసి పారాని అని దొరుకుతుంది మనకు. వివాహం చేసేటువంటి సందర్భంలో పారాని రాస్తారు. ఎందుకు? దాని వల్ల మనకు ఎంతో ఒక వైబ్రేషన్ కావచ్చును, అదే విధంగా ఒక పాజిటివ్ ఉంటుంది. సో ఈ పారాని ఒక చుక్క రైట్ లెగ్ కు మనము పెట్టుకున్నట్టయితే కింద అరికాలకు పెట్టుకోవాలి, చెప్పులు వేసుకోవాలి. లెఫ్ట్ కేమో కాటుక పెట్టుకోవాలి, రైట్ కి వచ్చేసి పారాయణం ఒక చుక్క పెట్టుకొని 13వ రోజు నుండి 27వ రోజు లోపే మీకు అర్థమైపోతుంది సక్సెస్ గా, లేదా మనీ బ్లాకేజెస్ కానీ లేదా ఇంకేదైనా కూడా 100% రిజల్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ అండి. మహాదేవ.